9, 26, 27 వచనాలు గట్టిగా స్పష్టంగా భయభక్తులతో దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కోణంలో నుంచి మనం చూడవచ్చు. అప్పుడు ఫస్ట్ది ఏమైందన్నా విజ్ఞాపన, రెండవది విమోచన, మూడవది విధేయత. అన్ని వి. తెలుగులో రైమింగ్ ఏంటి? వి. విజ్ఞాపన, విమోచన, విధేయత. చక్కగా రాశాడు ఒక ఆయన. దానిలో రాసింది చెప్తున్నాను నేను. లేదా ఇంకొక మన కోణంలో నుంచి చూస్తే రక్షింపబడిన తర్వాత నిశ్చయత చాలా ప్రాముఖ్యం. లేకపోతే సైతాన్ ఏదో ఒక రోజు నిన్ను శోధించి నీకు రక్షణ లేదని చెప్పేసి నిన్ను పడగొట్టే అవకాశం ఉంది. నిశ్చయత అనగా లంగరు లాంటి వాక్యం. ఇప్పుడు మూడవది, నిశ్చయత వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది కుటుంబ బాధ్యతల విషయంలో న్యాయంగా ఆలోచన చేయడం. న్యాయంగా ఆలోచన చేయటం. దేవుడు న్యాయవంతుడు, దేవునికి పుట్టావు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? న్యాయం. కుటుంబ బాధ్యతల విషయంలో నువ్వు సాక్ష్యం పొందుకోవాలి. కుటుంబ సాక్ష్యం అందా, లేక ఇక్కడ పాటల కుటుంబ బాధ్యతలు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే కుటుంబ సంబంధాలు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. రక్షణ పొందిన వాళ్ళకి ఇవన్నీ నేర్పరు. ఈ 7 మాటలు చాలు లైఫ్కి. రక్షణ పొందావని నువ్వు చెప్పుకునేది వాస్తవమైతే నీ కుటుంబంలో అందరి సాక్ష్యాన్ని నువ్వు కట్టుకోవాలి. సంబంధాలు కట్టుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమాపణ అడగాలి. బాగా వినండి. రక్షింపబడిన తర్వాత నీ కుటుంబస్తుల దగ్గరికి పోయి నీవు క్షమాపణ అడగాలి. చాలామందికి ఎక్కలేదు. మళ్ళీ చెప్తున్నా చూడు. రక్షింపబడింది నువ్వు వాస్తవమైతే దేవుని సేవకులకు కానీ నీ కుటుంబానికి కానీ క్షమాపణ చెప్పాలి. అలా చెప్పని వారికి ఇంకా ఆ రక్షణ విలువ తెలియదని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. రక్షింపబడిన వాళ్ళు ఎంతకైనా తగ్గుతారు. అది 3వ సూత్రం యొక్క 3వ మాట యొక్క అర్థం. అన్న దగ్గరికి పోవాలి. నీతో మాట్లాడిన విషయాలు ఏదైనా తప్పు ఉంటే క్షమించు. వాళ్ళు ఏమన్నా అనుకుని వాళ్ళు క్షమించకపోని నీకు సంబంధం లే. నువ్వైతే ఏమడగాలి? క్షమాపణ అడగాలి. ఆ అడగటమే కట్టుకోవడం. కుటుంబ సాక్ష్యం అంటే అర్థం. హల్లెలూయా. ఎల్ఈఎఫ్ అనే సంఘంలో ఇప్పటికీ అది ఉంది. నువ్వు రక్షింపబడింది వాస్తవమైతే లిస్టు రాసుకొని నీకు ఎవరెవరైతే శత్రువులుగా చెప్తున్నావో వాళ్ళందరి దగ్గర క్షమాపణ అడిగి రమ్మంటారు. అంతవరకు బల్లయ్యరు. ఇప్పుడు చెప్పండి ఎంత బాగుందో అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ చూడండి. నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వాళ్ళ దగ్గర పోయి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. నేను చెప్తాను ఇప్పుడు ఒక లిస్టు పెట్టి నీ శత్రువు గురించి నేను పోయి వాళ్ళని వ్యక్తి దగ్గరికి పోయి క్షమాపణ అడిగి రాకు అండి. నీకు రక్షణ ఉంటే వెళ్ళి అడిగి వస్తావు, ఇంకా సమాధానం పెరుగుతుంది. నీకు రక్షణ లేకపోతే నేను అడగానంట. తగ్గించుకోలేవు. అది పాయింట్. రక్షణ ఉందా లేదా అనే దానికి దేవుడు యాసిడ్ టెస్ట్ చేస్తున్నాడు. ఎవరితోనైనా నీవు క్షమించమని అడిగే ధైర్యం కలిగిన వాడే రక్షింపబడినవాడు. తను తాను తగ్గించుకోవటం అంటే కూడా అదే. అందుకే అప్పుడు వాడిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి 3వ మాటలు ఏం చేయాలి? నువ్వు రక్షింపబడిన తర్వాత ఇంట్లో వాళ్ళ ముందు తల్లిదండ్రులను కూడా అడగాలి. సారీ చెప్పాలి. ఏమైనా నేను బాధ పెట్టింటే క్షమించు తండ్రి, క్షమించు అమ్మ, క్షమించు నాయన, క్షమించు భర్త, క్షమించు భార్య అని అడగాలి. లేకపోతే నీకు ఇంకా అహం ఉందని, అది ఇంకా పని చేస్తుందని అర్థం.
అన్నదమ్ములను కూడా అడగాలి. ఫోన్లు చేసి దూరం ఉన్నారు, ఎట్లా అమెరికాలో ఉన్నారు సార్ మా బ్రదర్స్, నేను అడగలేను క్షమాపణ అంటే ఏం చేయాలి? నువ్వు ఫోన్ చేసేయని అడగాలి. నువ్వు ఒకవేళ ఫోన్ చేసి నన్ను క్షమించమని అడిగి చూడు, ఇమ్మీడియట్గా దేవుని ఆత్మ నీళ్ళు తాగుతుంది, లోపల సమాధానం పెరుగుతుంది. తొట్లో నీళ్లు పెరిగినట్టు నీ హృదయంలో సమాధానం పైకి లేస్తుంది. అట్లా 450 మందికి క్షమాపణ చెప్పినాడు మైకేల్ విజయ్ కుమార్. అంటే ఎంతమందికి? చెప్పుతున్న ప్రతిసారి అతనిలో నుంచి చీకటి బయటికి పోతుంది, పోయి 453 అంతమంది ఎప్పుడైతే వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగాడో దేవుడు అన్నాడట, లోపల గొప్ప సమాధానం నీకు ఇస్తున్నాను. అంటే నీ మీదనే ఆధారపడింది సమాధానం లేకపోవడం. యేసు ప్రభు సమాధాన పడే కృపనిచ్చాడు. నువ్వు చేయాల్సింది పని ఏంటి? వెళ్ళి క్షమించమని అడగాలి. అది చాలా కష్టం. మీరు చెప్పండి. ఒకసారి ఒక సంఘంలో ఒక సేవకుడు అంటున్నాడు, వేరే సంఘం నుంచి ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చినాయి. ఆ మాట అంటుంటే నేను విన్నా. ఏంటంటే, పాత చర్చి పాస్టర్ దగ్గరికి పోయి మీరు ఎందుకు బయటకు వచ్చినారో రికమెండేషన్ లెటర్ తీసుకొని రాకుండా అన్నాడు. మీరు మామూలుగా వచ్చారో, సమాధానంగా వచ్చారో, కొట్లాడి వచ్చారో, మీ సాక్ష్యం ఏంటో, మీరు ఎలా రక్షణ పొందారో ఆ పాస్టర్ చెప్పితే తప్ప నేను చేర్చుకొని అన్నాడు. అది నా చెవులతో వినినటువంటి మాట. కాబట్టి జాగ్రత్త. ఈ చర్చి నుంచి ఆ చర్చికి జంప్ అయితే ఇట్లా చర్చిలు ఎన్నో ఉండాలి, ఎన్నెన్ని తిరుగుతా అనుకోవద్దు. ఒక్కసాట సేవకు నీ గురించి సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు ఏ సంఘంలో కూడా నీకు సాక్ష్యం లేదని అర్థం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా, ప్రతి చోట ఎవరున్నారు? దేవుడు. అదే 3వ మాట అర్థం. కుటుంబ బాధ్యతలు మర్చిపోవద్దు. వాళ్ళు నెగిటివ్ అవుతారు. నేను కళ్ళారా చూసిన, నా సొంత జీవితంలో అనుభవించిన, ఎంత అపార్థం చేసుకుని విరోధంగా వెళ్ళిపోతారో రక్త సంబంధికులు కూడా తెలుసు. అయినా యేసు ప్రభు తల్లికి ఇప్పుడు ఒక సోర్స్ చూపించాల్సిన అవసరత ఉందా? మీరు చెప్పండి. అసలు సేవకు వచ్చినప్పుడే అమ్మ ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అన్నాడా లేదా? మరి ఇప్పుడేమి ఇటువంటి స్థితిలో ఆయన అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుని చూసి ఏమంటున్నాడు? ఇదిగో నీ తల్లి. అంటే ఆ శిష్యుడు చేర్చుకున్నాడు. అంటే అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకు లోపడాలి అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం రక్షణ తర్వాత ఉందో చూడండి. రక్షించబడిన తర్వాత నీకు ఎవరి ఆశీర్వాదం కావాలి? దేవుని రక్షణ ఆశీర్వాదం తర్వాత తల్లిదండ్రులు కూడా నేను దీవించకపోతే నీ లైఫ్ బాగుండదు. అంత ముఖ్యం వాళ్ళు. యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న 3వ మాట యొక్క అర్థం అది, సారాంశం అది. వాళ్ళు మారరు సార్, యేసు ప్రభు వాళ్ళకి తెలియదు సార్, వాళ్ళు నన్ను అర్థం చేసుకుని. నిజమే, అవన్నీ నువ్వు ప్రార్థన చేయి. ఏదో ఒక రోజు వస్తారు. రాకపోతే నీది కాదు, అది బాధ్యత. చక్కదిద్దాలి, సంబంధాలు సరి చేసుకోవాలని అయితే నీకు ఉండాలి. ఇది ఆజ్ఞ. యేసు ప్రభు చెప్పిన 3వ మాట దేనికి సంబంధించిందండి? ఇప్పుడే నీ భర్తను పిలిపిద్దాం, లేదా నీ భార్యను పిలిపిద్దాం, అడుగుదాం నీ గురించి. ఏం చెప్తాడో అది పరలోక కోర్టు అంగీకరిస్తుంది. అది సిలువ మనలో చేసే కార్యక్రమం. 3వ మాట యొక్క అర్థం కుటుంబ వ్యవస్థను నిలబెట్టాడు. ఆది కాండం నుంచి కుటుంబ వ్యవస్థ పాడైపోయి ఉంటుండగా యేసుప్రభు సిలువ దగ్గరికి వచ్చే తల్లికే, సిలువ కాడ నుంచి యేసుప్రభు పుట్టుక కాడ నుంచి కూడా కానాను పెళ్ళి అయింది కానీ ఏదైనా కానీ ఏమి ఇష్టపడుతున్నాడు ఆయన? కుటుంబ వ్యవస్థను కట్టిన దేవుడు. హల్లెలూయా. రక్షింపబడిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఎవరు కూడా మేము విడాకులు తీసుకుంటే మాకు నచ్చలేదు అన్నద్దు. దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎంతసేపునా అడ్జస్ట్ కావాలి. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే పరలోకంలో అడ్జస్ట్ కాలేదు. బాగా వినాలి మీరు. ఇప్పుడు నిన్ను డైవర్ట్ చేసే అవకాశం ఉంది. విను నేరుగా. ఏది ఇష్టమో అది వినడం కాదు, ఏది దేవుడు మాట్లాడుతున్నాడో అది విను. హల్లెలూయా. నీకు ఇష్టము లేకపోయినా విను, తర్వాత ఆయన మార్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
కాబట్టి మాటలు దేవుని శిలువలో కూర్చున్న మాటలు విన్నామండి, భలే ఉండిందండి ఈ శుక్రవారం కాదు, ఈ శుక్రవారమే నీకు శుభం కావాలి, అది నా ఆశ. చాలా రోజుల నుంచి దేవుని అడిగాం, కొన్నిసార్లు ప్రార్థన చేతగాలే, కొన్నిసార్లు చేత వచ్చింది, కొన్నిసార్లు బాగా చేసాం, కొన్నిసార్లు సరిగ్గా చేయలే, కొన్నిసార్లు కొంతమంది వచ్చినారు, కొంతమంది రాలే. అసలు ఈ 40 దినాలు 1 అవర్ ప్రేయర్ చేసినాం, వచ్చిన వాళ్ళకి ఇద్దరికి నేను గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను. చూడండి మాటల్లో ఏమేమి తగులుకుంటుంటాయో. 40 దినాలు 40 గంటలలో ఎవరు ఎక్కువ సార్లు వచ్చినారో ఫస్ట్ ప్రైజు, నెక్స్ట్ ఎవరు వచ్చారు వాళ్ళకి సెకండ్ ప్రైజు, నో థర్డ్ ప్రైజ్. ఏమండి ఇవ్వబోతున్నాను ఇప్పుడు కాదు. ఇది 3వ మాట యొక్క సారాంశం. నీ తల్లిదండ్రులు నిన్ను ఒప్పుకోకపోతే నీ భక్తి శూన్యం, వేస్ట్ క్యాండిడేట్ నువ్వు అని అర్థం. పోయి తల్లిదండ్రులు చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఒకవేళ చేత కాకపోతే నమస్కారం పెట్టో, క్షమించమని ఈరోజు అడగకపోతే నీకు సిలువ తెలియదు. అదే ఇంతకాలం దేవుని అడుగుతూ వచ్చిన ప్రార్థన. ప్రభు నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడతాం, మేము మాట్లాడితే చేత కాదు, మాకు ఎట్లా మాట్లాడితే రాదు నాయన. కొన్నిసార్లు ఇతరులను బాధ పెడతాం చేత కాదు, తెలివి తక్కువగా. నువ్వు మాట్లాడితే హృదయములో పొడుస్తావు, ఎముకలు మూలుగలను నువ్వు విభజిస్తావు, లోపలికి వెళ్ళి ఖడ్గము, దేవుని వాక్యమైన ఖడ్గం నిన్ను సరి చేస్తుంది. అట్లా సరి చేయబడిన గుంపు పేరే సంఘం. సరి చేయబడడానికి ఇష్టపడే వాళ్ళ గుంపు పేరు. అంతైనా కొంతమందికి ఉంది, వాళ్ళు నేను గమనిస్తున్నాను, కొద్ది తగ్గించుకుంటాం, ఓపికతో సహిద్దాం, ఇంకా కొద్ది రోజులు చూద్దాం. అది దేవుని ఆత్మ. హల్లెలూయా. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీది రక్షణ కరెక్ట్ అయితే దాని నిశ్చయత దేవుడు ఇచ్చినట్టయితే, 3వది సెటరేట్ చేసుకోవాల్సింది నీ ఫ్యామిలీ. ఇక అంతకు మించి నువ్వు పెద్ద భక్తి ఏం కట్టాక ముందు నీ కథ నువ్వు చూసుకో. 4వ మాటకు వస్తే ఇంకా చాలా భయంకరం కాబట్టి ఈ మాట చెప్తుంటారు. పై 3 రక్షణకు సంబంధించినవి. పై 3 మాటలు ఇప్పుడు మళ్ళీ చెప్పండి. విజ్ఞాపన, విమోచన, విధేయత. కాబట్టి చాలామంది విధేయత ఎందుకు చూపలేరంటే, ఫస్ట్ విజ్ఞాపన లేదు, జీవితమే లేదు. రెండవది నువ్వు ఇంకా విమోచించబడలేదు, కాబట్టి నీకు విధేయత రాదు. భర్త మాట్లాడితే ఎదురు తిరిగి కొట్టేటోళ్ళు ఉండరు స్త్రీలు. పురుషులు మామూలు లేరు. మొన్న నిండు గర్భవతిని, 9 నెలల గర్భవతిని చంపాడు ఒక దుర్మార్గుడు. వానికి కూడా తెలియదు చంపుతానని, అంత కోపం వచ్చింది. పెళ్లి చేసుకునేటప్పుడు ఏమన్నాడు, అసలు నీకు కొట్టడానికి హక్కు లేదు భార్యను కానీ భర్తను కానీ. రెండవది ఆమెతో సహజీవనం చేసి సంతోషంగా ఉండమని ఇచ్చినాడు భార్యను. అంతేగాని నా సొత్తు నాకు, నా ఇష్టం నాకు, ఏమి ఇష్టం రా. సుఖ పెట్టడానికే భార్య అయినా భర్త అయినా ఉండడం. 24 గంటలు కొట్లాడుకోవడానికి, తిట్టుకోవడానికి, విడాకులు ఇచ్చుకోవడానికి కాదు, కొట్టుకోవడానికి కాదు. కుటుంబం అంటే అది నేర్పించేది. 3వ మాట, విధేయత లేకుండా ఎవడు కుటుంబాన్ని కట్టుకోలేడు. కనుక ఫస్ట్ ఏం అడగాలి, నా కుటుంబం బాగుపడాలనుకున్నాడు, లేక పెళ్లి జీవితం, మ్యారేజ్ లైఫ్ బాగుండాలనుకునేవాడు ముందు నువ్వు రక్షణ పొందాలి. ఎందుకంటే రక్షకుడే లేకపోతే నీ కుటుంబం బాగేది ఎట్లా? నీ ఇంట్లో ఎవరుడాలి? కుటుంబంలోకి పిలిచాలి కదా. మీరు చెప్పండి, పెళ్ళి బాగా జరిగింది అంటే ముందు కనాను పెళ్ళికి యేసు ప్రభును పిలవాలి. దేవుని స్తోత్రం. కనాను పెళ్ళిలో యేసుక్రీస్తు ప్రభు పిలువబడ్డాడు. అది మ్యారేజ్ ఇన్విటేషన్ ఎవరికి వచ్చింది? సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసు ప్రభుకే ఇన్విటేషన్ వచ్చింది. భూమి మీద ఉన్నప్పుడు పెళ్ళి పోయాడు. యేసు ప్రభు వచ్చినాడని అక్కడ కొరత లేదా? ఉంది. ఆ ఇంట్లో కూడా కొరతలు ఉన్నాయి, కొన్ని ప్రతి ఇంట్లో ఉంటాయి. కానీ కొరతలు తీర్చేవాడు ఉన్నాడా? దేవుని స్తోత్రం. అప్పులోళ్ళు రాసుకోండి, దేవుని కొరతలు తీరుస్తాడు. నీ భార్య మార్పు పొందాలి, భర్త మార్పు పొందాలి, దేవుడు మారుస్తాడు. రాసుకోండి. యేసు ప్రభువుని లోపలికి పిలుచు, ఆయన అన్ని కొరతలు తీరుస్తాడు. నీరు ద్రాక్షారసంగా చేసినట్టు మన అక్కర్లు తీరుస్తాడు.
అట్లా తీరుస్తాడని ఈరోజు నమ్ము. దాని పేరే సిలువ. సిలువను నమ్మకపోతే 7 మాటలు ఏం నమ్ముతావు? సిలువని నమ్మనోడు 7 మాటలు ఏం నమ్ముతాడండి? ఏసే వద్దంటుంటే. యేసు ప్రభు ఎవరండి? అందరి దేవుళ్ళు ఒక దేవుడు అంటాడు ఒకడు. కాదు బాబు, ఆయన సృష్టికత. ఆయన రక్తము మానవ రక్తం కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు పాలు తాగాడు మరియమ్మయ్య అనుకున్నాం, కానీ ఆ రక్తం ఏమి ఈయన లేనికి రాలే. పాలు తాగితే రక్తం తాగినట్ట? పాలు తాగడం వేరు. ఇప్పుడు మనం బర్రె పాలు తాగుతాం, బర్రె అయినట్ట? బర్రెనా గొర్రెనా? బర్రె పాలు తాగుతావు, మేక పాలు తాగుతావు, ఒంటెల పాలు తాగుతావు. రాజస్థాన్లో తెలుసా? రాజస్థాన్లో ఒంటెలే పాలు ఇస్తాయి, ఆ పాలు తాగుతారు. ఒంటెలేమైపోతామా? యేసుక్రీస్తు మరియమ్మ పాలు తాగిన ఆయన పవిత్రుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి పుట్టాడు కనుక దేవుడు. మరియమ్మ పాలు తాగిన ఆయన దేవుడే, పవిత్రుడు. యేసు ప్రభు రక్తం ఎందుకు మనల్ని కాచి కాపాడుతుంది? ఆ రక్తానికి ఎందుకు అంత శక్తి ఉందంటే అది ప్యూర్ బ్లడ్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, 3వ మాట, కుటుంబ సంబంధాలు కట్టుకోవటం నేర్చుకో. భార్యను మాట్లాడడం నేర్చుకో, భర్తను ఎలా మాట్లాడడం నేర్చుకో. ఏమే గాడిద, కొన్ని నీళ్ళు పట్టరా అని ఒకసారి నేను చెప్పలా పెళ్ళిలో. ఎవరి పెళ్ళిలో? శ్యామ్ పెళ్ళిలో చెప్పిన, నాకు మతికుంది. భర్త పిలుస్తున్నాడంట, ఏమే గాడిద నీళ్ళు తీసుకురా అంటే 3 సార్లు పిలిచినాడు. పక్కన సేవకుడు వచ్చినాడు వాళ్ళ ఇంటికి. ఆయన భార్యనేంది ఆయన ఎట్లా అంటాడు? మొరార్లెస్ ఈక్వల్ కాదా భార్య అంటే? సగభాగం కాదా? అట్లా పిలుస్తాడేంది గాడిదని? కొంపదీసి ఆమె రివర్స్లో వస్తున్నాను, నువ్వు గాడిద అంటే ఏమవుతావు? రివర్స్లో కొంపదీసి వస్తున్నాను, నువ్వు గాడిద అంత టైం అంటే నీకు ఎక్కడ ఏడుస్తావు నువ్వు? పాస్టర్ వండుకొని ఈ పాఠం నేర్పించాలి ఈరోజు, మళ్ళీ నెక్స్ట్ ఇంటికి రాకపోయినా పర్వాలేదు అనుకున్నాను అని ఈ నుండి గాడిద నీళ్ళు తీసుకురా అంటే, ఆ వచ్చేటప్పుడు ఇంకో గ్లాస్ కూడా తీసుకురా గాడిద అన్నాడట. అంటే ఆ వర్డ్లే చిర్రెత్తి లేచాడు. నా భార్యను పట్టుకొని గాడిద, నువ్వు ఎవడు అసలు? నా భార్య నా సొత్తు, నా ఇష్టం, నేను తాళి కట్టాను, కొడతాను, చంపుకుంటాను, ఏమైనా మాట్లాడు. నాకేం తెలిసి ఆమె పేరు అది అదే అనుకున్నాను నేను. మామూలుగా పిఎం రవికుమార్ అంటే అట్లా పీ గాడిదేమో మీ భార్య అని, నువ్వు అదే పేరుతో సారికి పిలుస్తుంటే నేను అదే పేరేమో అనుకుని నేను పిలిచాను. అదేం తప్పుంది సార్, సిగ్గొచ్చింది. చీచి, నా భార్య నేనే ఊరికే అవమానం చేశాను. కానీ బాగా బిలౌడ్ అని పిలుచు. తెలుసా మీకు బిలౌడ్ అంటే? ఏమో సార్, కొత్త మాటలు వింటుండే, 7 మాటలకు వచ్చాను. 7 మాటలు ఇందామని వచ్చినా కానీ ఏంటి వింటున్నాను. ఆ సమాధి మీద వేసి వింటారు, మై బిలౌడ్ వైఫ్ స్లెప్ట్ ఇన్ క్రైస్ట్. బిలౌడ్ అంటే ప్రియమైనది. ఇంకొకరు భూమి మీద అంత ఇష్టమైనది లేకపోతే అప్పుడు అంటాం బిలౌడ్ అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద యేసు ప్రభు లేకుండా ఊహించండి, భూమి వేస్ట్, చెత్తబుట్టలు వేయాలి. కానీ యేసు వచ్చి ఏం చేశాడు? భూమిని ఫర్టైల్ ల్యాండ్ చేశాడు. ఎండిన భూమిని పచ్చదన తోటలాగా మార్చేశాడు. మళ్ళీ ఏదోని తోటలాగా భూమిని మార్చాడు. ఒకప్పుడు ఏదోని తోటలో అవ్వ పెరిగింది, ఇప్పుడు ఈ మార్చబడిన ఏదోని తోటలో సంఘం అనే హవ్వ పెరుగుతూ ఉంది. ఈమెకు పరీక్ష రాబోతుంది రేపు. వస్తాడు లూసిఫర్, మళ్ళా పండు చూపిస్తాడు. మళ్ళా ఆ అవ్వ పడిపోయింది, కానీ ఈ అవ్వలో కొంతమంది పడిపోరు, కొంతమంది పడిపోతారు. పడిపోని వాళ్ళను భక్తులు అంటారు, పడిపోయిన వాళ్ళను భ్రష్టులు అంటారు. అది దేవుని ప్లాన్. కాబట్టి 3వ మాట ఏంటి?
ఫ్యామిలీ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలి. నిర్లక్ష్యం నువ్వు ఎంత చదివినా కుదరదు. మీ పిల్లలకి నేర్పిండి. చిన్నపిల్లలకి అవ్వాతాతలు అబ్బా జేజీలు కూడా వాళ్ళ ఆశీర్వాదం లేకుండా నువ్వు సక్సెస్ కాలేవు. ఈ మాట నేర్పించాను. ఇళ్ళల్లో కదురుకోకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 4వ మాట దగ్గరికి వద్దాం. ప్రియులారా, 4వ మాటకు ముందు ఈ పాటను